రోజు రోజుకి పెరుగుతున్న అనారోగ్య సమస్యలో ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఒకటి. కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఒకప్పుడు అధికంగా మద్యం సేవించడం వల్ల మాత్రమే ఈ సమస్య తలెత్తేది. కానీ ప్రస్తుత కాలంలో మారిన మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ సమస్య అందరిలో తలెత్తుతుందని చెప్పవచ్చు. ఫ్యాటీ లివర్ రావడానికి గల ముఖ్య కారణాల్లో రాత్రిపూట భోజనాన్ని ఆలస్యంగా తీసుకోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ప్రోటీన్‌లోని అల్పాహారాన్ని తీసుకోవడం కూడా దీనికి ఒక కారణమే. చాలా మంది అల్పాహారానికి బదులు కాఫీని తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మధ్యాహ్నం సమయానికి ఆకలి ఎక్కువగా అవుతుంది. దీనివల్ల చాలా మంది ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఇది క్రమేణా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అలాగే వ్యాయామం చేయకపోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణమే. గంటల కొద్దీ కూర్చొని పని చేయడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు, అలాగే ఈ సమస్య భవిష్యత్తులో రాకూడదు అనుకునేవారు జీవన శైలితో పాటు ఆహారం తీసుకునే విషయంలో కూడా మార్పులు చేయడం చాలా అవసరం. ప్రతి భోజనంలో 30 నుండి 40 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అలాగే రాత్రిపూట భోజనాన్ని త్వరగా తీసుకోవాలి. నిద్రపోవడానికి 2 గంటల ముందే భోజనాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆహారంలో భాగంగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శరీరం ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజు శరీరానికి తగినంత శ్రమ ఉండేలా వ్యాయామం చేయాలి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు చక్కెర కలిగిన శీతల పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. ప్రాసెస్డ్, ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకోవడం మానేయాలి. నూనెలో వేయించిన ఆహారాలను, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇలా తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు.